సార్ శర్మ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. ఇదంటే శంకరాభరణ రాగం మీకు ఫస్ట్ మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి. శివరంజని రాగంలో ఈయన గారు పాడినటువంటి ఇది ఒక్కటే పాట మీరు విన్నారా, లేకపోతే సినిమా సాహిత్యంలో శంకరాభరణం మీద లేదా శివరంజని రాగం మీద పాటలు అనేవే లేవా? నేను చెప్తాను. ఒక ప్రశ్న సార్, ఒక ప్రశ్న వేశారు దానికి చెప్తా, మళ్ళీ వెంటనే మీరు ఇంకో ప్రశ్న అడుగుతున్నా. నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇవాళ బ్రహ్మమురారి సురార్చిత లింగం అనేటటువంటిది అతి సామాన్యుడు. మీరు ఎక్కడైనా పల్లెటూర్లలో చదువు సంధ్య ఏమీ లేకుండా సామాన్యంగా ఉండేటటువంటి వ్యక్తి కూడా ఈ రాగము, ఈ పాట, ఈ స్టైలు, ఈ విధానము వినంగానే ఒక్కసారి పరమేశ్వరుడు వాళ్ళ హృదయంలో ఉద్భవిస్తాడు. ఏ ఉద్దేశ్యంతో యథాతథం తీసుకొని వెళ్ళి యథాతథం ఏం అటు ఇటు మార్చకుండా అందులో వేదవనే ఖలు సంచరితార్థం అనేటటువంటి ప్రయోగం చేస్తూ, వేదవనే ఖలు సంచరితార్థం అనేటటువంటి ప్రయోగం చేస్తూ మీరు దీన్ని పాడారు. వేదవనే ఖలు సంచరితార్థం అనేటటువంటి దానికి ఇప్పుడు వారు వేదం అంటే ఏమిటన్నారు? వేదం అంటే శివుడు, శివుడు అంటే వేదం. శివుడి యొక్క వనంలో యేసుక్రీస్తు సంచరిస్తున్నాడా? బంగారయ్య శాస్త్రి గారు మీ అభ్యంతరం అక్కడ అంతే కదా? అభ్యంతరం ఏమిటి అంటే అంతే కదా సార్ మీరు చెప్పేది. ఇప్పుడు శివరంజని రాగం మీద సినిమాలలో కానీ నేను అది అడగలేదండి. రాగం మీద మీరు నేను రాగం కాదు, బైబుల్లో ఉందన్నారు రాగం. బైబుల్లో ఆ రాగం ఉందన్నారు. బైబుల్లో సంగీతం ఉందన్నారు. ఈ రాగము బైబుల్ నుంచి ఇత పూర్వం ఎవరైనా వాడి వాళ్ళు గనక చెప్పుంటే ఇవాటి నుంచి మేము శివరంజని రాగం పాడటం మానేస్తాం. ఇష్టం వచ్చినట్టు సరదాగా మాట్లాడటం కాదు. వెస్టర్న్ క్లాసికల్ ఒకటి ఉంది, హిందుస్థానీలో ఒకటి ఉంది, ఎవరు చెప్పలేదండి. భారతదేశ మూలముతో ఆయన చెప్పారు బైబిల్లో ఉండొచ్చు. నేను కాదని నేను బైబిల్లో ఉన్న కీర్తనల జోలికి రావట్లేదు. అసలు బైబిల్లో ఉన్న కీర్తనల్ని నేను బైబిల్లో ఉన్న కీర్తనలు నేను మాట్లాడట్లేదు. వారు రాసినటువంటి బైబిల్లో ఉన్న కీర్తనల్ని నోట్స్ ని నేను ప్రశ్నించట్లేదు. సప్తస్వరాలు అనేటటువంటి మాట వారు వాడారు కదా. సప్తస్వరాలు అనే పదం ఏ బైబిల్లో నుంచి నాకు చూపిస్తారో చెప్పండి. ప్రపంచంలో భారతీయ సంగీతం అనద్దు దయ ఉంచి నేను అడుగుతోంది. సప్తస్వరం అనే పదమైన వాడారు. సప్తస్వరం అనే పదం ఉంది, నాకు చూపించండి. మీ పుస్తకాలు సరిగమ పదని ఇవి దీనికి మీరు ఎక్కడ చూపించండి. మీ టెక్స్ట్లు తీసుకోండి. సప్తస్వరాలు మీరు తీసుకొచ్చి చూపించండి. సంగీతం ఉన్నది ఏ నోట్స్ లో మీ ఇష్టం. ఏ సంగీతంలో సప్తస్వరాలు చూపిస్తారో చూపించండి. కొన్ని లక్షల పాటలు ఉన్నాయి, కొన్ని వేల సంగీతంలో సప్తస్వరాలు చూపిస్తారు. మీరు వదిలిపెట్టి ఏదో సమాధానం చెప్పండి. ఏదో చెప్తారేంటండి? శివరంజని రాగం మీద పాట రాసిండు, అభ్యంతరం ఏదో చెప్పు. అభ్యంతరం చెబితే అభ్యంతరం ఏంటో మీరెందుకు అరుస్తున్నారు? నేను జాన్ బాబు గారు పేరు పెట్టి అడిగా. సార్ మాట్లాడండి సార్. చెప్పండి సార్. బైబిల్ ప్రకారం చూస్తేనే మానవుణ్ణి పుట్టించి 6,000 సంవత్సరాలు అయింది. కానీ వేదకాలం ఎన్నో యుగాల నుంచి కూడా మాకున్నది. 6,000 సంవత్సరాల క్రితం మాత్రమే మానవుడు పుట్టాడు అంటున్నటువంటి బైబిల్లో వేదకాలం నాటి రాగాలు ఎలా ఉన్నాయని చెప్తారు అంటున్నారు బంగారయ్య శర్మ గారు. అంటే అప్పటి నుంచి క్రైస్తవం ఉందని చెప్పడం మీ ఉద్దేశమా? మీ అభిప్రాయం అదా అనేది వారి ప్రశ్న. ఒకటి సార్, ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్పి ఇప్పుడు సంగీతం అసలు వచ్చిన చర్చ ఇది. సంగీతం ఇది కంప్లీట్ డైవర్స్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం వేదం ఏంటి, వేదము దానిలో ఏమున్నాయి దానికి వెళ్ళిన డిస్కషన్. నేను చెప్పేది ఇప్పుడు సంగీతం ఇందాక వాళ్ళు ఏమన్నారంటే సంగీతం అనేది సామవేదంలో మాత్రం ఉంది, ఇది మొత్తం హిందువుల సొత్తు అన్నారు. కానీ పుట్టిందంటే అది రాగం గురించి చెప్పాను. రాగం శివరంజని రాగం రాగం గురించి చెప్పాలంటే ఇప్పుడు శివరంజని రాగం ఫర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దీనికి లింగాష్టకానికి వాడారండి. అదే రాగాన్ని
మీకు చిన్న అంటే నేను సినిమా పేరు ఎత్తకూడదు ఇక్కడ. చాలా సినిమా పాటలు మధును చిత్రం ప్రేయసి రాబే ఊర్వశరావు అటువంటి పాటలు కూడా వాడారు దాన్ని. ఏమండి ట్రాజిడీ పాటలన్నిటికీ శివరంజన్ వాడతారు ఆ పాట జనరల్ గా. మళ్ళీ ఇది జన్య పొగడేది రాగాలతోటి కాదు, వేరే మారి చేశారని చెప్పి ఇది దానికి ఎంత యథాతథం ఆసక్తిగా బ్రహ్మమురారిస్ ఎలా ఉందో ఆసక్తిగా ఉంది. మీకు రాగాల్లో 72 మేళకర్త రాగాల నుంచి జన్య రాగాలు ఉంటాయి. ఆ రాగం అవును మీరు సార్, తీసుకున్న అవును సార్. రాగ లక్షణము కొద్దిగా ఉంటుంది కానీ భావం కొంత మార్పు వస్తుంది. ఇక్కడ అలా కాదు. అసలు హిందువులు వాడే బ్రహ్మమురారి సురార్చిత లింగం అనేటటువంటిది ఎలా యథాతథం అక్షరం మారకుండా ఉందో ఏమండి? అలా సరే అది వాడటం కూడా నేనేమనలేదు. అందులో నేను ప్రధానంగా అడుగుతోంది వేదవనే కలు సంచరితార్థం అనే వాక్యం ఎందుకు వేశారు?